ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. సో చూసిరా కేసీఆర్ బాపు హయాంలో దీనికి సమాధానం అసలు మన రోజు ఇన్ని వార్తా ఛానల్లో ఇంత మొత్తుకుండు ఈ అనవసరమైన డిబేట్లు ఈ పంచాది ఏం అవసరం లేదు. సింపుల్ కవితక్క ప్రతిరోజు ఆమె చేస్తున్నటువంటి పాదయాత్రనో ఇంకో యాత్రనో కవిత గారు మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు బీఆర్ఎస్ లేదా తిప్పి కొట్టినా చాలు మీరే సిపాయిలుగా లేదు కవిత అట్లా అనేది అబద్ధం ఏ మా దగ్గర గివ్వుని ఏం చూపెట్టాలి. హరీష్ రావు గారి పాల వ్యాపారం కాడికెళ్ళి ఇక పత్తి వ్యాపారం కాడికెళ్ళి అన్ని వ్యాపారాలు చెప్పుకరాబట్టే 100 ఎకరాల భూములు కబ్జా చేసి ఆడాయడా అని చెప్పుకరాబట్టే వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు నాయకుల భూ కబ్జాలు వాళ్ళ అవినీతి అక్రమాల చిట్టా బయట పెట్టబట్టే సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని చెప్పి బీసీలను మేము దగ్గర ఏర్చుకోలేకపోయినామని చెప్పి అన్ని విషయాలు చెప్తుంది. ఉద్యమకారులని ఉరికించి కొడతామన్నారు అప్పటి కసంటోళ్ళే ప్రభుత్వంలో పెద్ద వాళ్ళదే డామినేషన్ కొనసాగిందని చెప్తుంది. ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న కవిత గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. ఇక్కడ ఉద్యమకారులు లెక్క దొరకలే అన్నాడు కేసీఆర్. మీకు ఆ విషయం తెలుసా? ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు? నువ్వు ఒకే ఒక్క రోజుల రాష్ట్రంలో ఉన్న కోడి పిల్లల కాడికించి ఆ కోడికి చిన్న పిల్లలు పుడితే ఆ పిల్లల కాడికించి ఇక పొదిగింది రేపు ఎల్లుండో ఆ పిల్ల బయటకు వస్తా అనే కోడిగుడ్ల కాడికి లెక్క చేసినావు తెలంగాణ రాష్ట్రం మొత్తం. సకల జనుల సర్వేనో సమ్మెదో చేసినావు మొత్తం. అదే సకల జనుల సర్వేనా? సమ్మె కాదు సర్వే. రాష్ట్రం మొత్తం ఒకటే రోజు సర్వే చేసిండు ప్రతి ఊరికి. అందరు వానికి కోళ్ళేనున్నాయి, బర్రెలేనున్నాయి, గొర్రెలేనున్నాయి, పిల్లలు ఎంతమంది అని. ఒక్క రోజులో రాష్ట్రం మొత్తం జనాభా లెక్కలు చేయగలిగినటువంటి కేసీఆర్ కి ఉద్యమకారుల లెక్క దొరకలేదట. ఏం ఆర్థిక సాయం చేయాల్సి వస్తుందనా? వాళ్ళని పైకి లాబడితే ఆ ఉద్యమకారులే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారనా? రేపు పొద్దుగాల వాళ్ళ నాయకులు అవుతారనా భయం? నీ లెక్కనే వాళ్ళు కూడా ఎదుగుతారని భయం. వాళ్ళ లెక్క దొరకదండి. ఇప్పుడు కవిత గారు తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికి పరిహారం ఇచ్చారు. కవితని చెప్తుంది సమాధానం చెప్పుర్రు ఏమనాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి అన్ని జిల్లాలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ, సావు నోట్ల తలకాయ పెట్టినటువంటి నాయకుడు, 10 ఏళ్లలో బంగారు తెలంగాణ చేసినటువంటి పార్టీ. మీరు ఉద్యమకారులను విస్మరిస్తారు. అప్పుడు నువ్వు సప్పుడు చేయవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థలం వేయాలని అంటుంది అక్క. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటట్టున్నదని చెప్పేసి ఆమె యొక్క నమ్మకం అన్నట్టు. ఇగో 250 గజాల స్థలం ఇవ్వాలి, అన్ని జిల్లాలో ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం, ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, మనం కడుపు మార్చుకొని పోరాడితే వచ్చిందని కామెంట్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణపై మాట్లాడిందా? ఏది 3వ పేజీ. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆపిరేదా వార్త సగం. ఆక్రమణ గత ప్రభుత్వంలో ఉద్యమకారులను ఉరికించి కొడతామని కొందరు బెదిరించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకుల ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ లోకి వచ్చి ఉద్యమకారులపైనే పెత్తనం చెలాయిస్తూ ఉద్యమ రేకులపై పెత్తనం చెలాయిస్తూ కేసులు పెట్టారని, సెక్రటేరియట్కి వెళ్తే ఇక్కడ మీకేం పని అంటూ అవమానించారని చెప్పారు. ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలేదని, ఉద్యమకారులు కడుపు మార్చుకొని పోరాడితే ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామనే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మొత్తానికి 1200 మంది చనిపోతే 540 మందికి మాత్రమే పరిహారం అందింది మా బాపు కేసీఆర్ హయాంలో అని చెప్తున్నాడు. ఇక ఓ బాపు నా బాపు అని ఒక ఆమె వీడియో చెప్తుంది. మరి ఆమె ఇదని గురించి మాట్లాడాడు. ఓ బాపు 1200 మంది బలిదానం అయ్యే బాబు, నువ్వు 540 కేసినైందే బాపు అని అంటలేదు. ఇంకా పావ నక్క చూస్తున్నావా? వార్తలు చదువుతున్నావా? జరా గిసొంటి వాటికి కూడా చెయ్యి. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడతాం. కవిత కారుపై 16 చలాన్లు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కారుపై 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో 15 చలాన్లు ఓవర్ స్పీడ్ కావడం గమనార్హం. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పై ఒక చలాన్ ఉంది. 2024 డిసెంబర్ 29 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు ఈ చలాన్లు ఉండగా ఆమెకి ఈ చలాన్లో కటన ఎవరో కట్టిస్తారు.